Good morning, my dear students. In previous class, I completed some of the part of this threads concept. Today we will continue from this. Data splitting, data dependency testing and debugging I already completed. Data parallelism also completed. Concurrent execution in single core system and multi-core system. Observe here. I already explained this one, but once again I am going to explain. Please observe this one. Whenever we are going to this concurrent execution on a single core system, so each and every thread must wait for some time. If you consider this example, first T1 is going to thread 3.1 is going to execution for some time. After that T2 is comes into picture. After T2 execution, after some time T3, after some time T4. After all threads have their time, after that once again T1 comes into picture, T2, T3, T4. సో ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి అమ్మా. సింగిల్ కోర్ సిస్టమ్ అయితే ఒక థ్రెడ్కి ఒక సర్టెన్ టైం ఇస్తుంది. ఒక్కొక్క థ్రెడ్కి సర్టెన్ టైం ఇచ్చి ఆ టైం పీరియడ్లో ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, T1 సర్టెన్ టైం ఎగ్జిక్యూట్ అయింది, అయిపోయిన తర్వాత T2 పిక్చర్లోకి వస్తుంది, థ్రెడ్ T2 అది సర్టెన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేసు T2 థ్రెడ్ కంప్లీట్ అయితే నో ప్రాబ్లం. ఆ టైంలో ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ దానికి టైం ఎలకేట్ చేస్తాం. అలాగా మనకున్న 4 థ్రెడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ థ్రెడ్స్కి వెళ్తాము. సో 4 థ్రెడ్స్కి సమ్ టైం ఎలకేట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ థ్రెడ్, సెకండ్ థ్రెడ్. సింగిల్ కోర్ అయితే అంటే ఎట్ ఏ టైము సిపియు, సింగిల్ కోర్ కాబట్టి ఒక సిపియు ఉంటుంది. సో ఎట్ ఏ టైము సిపియులో ఒక థ్రెడ్డే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మల్టీ కోర్ సిస్టమ్, డ్యూయల్ కోర్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, కోర్ 1, కోర్ 2. సో ఇక్కడ 2 సిపియులు ఉన్నాయి కాబట్టి ఇచ్చిన గివెన్ టైంలోనే మనం T1, T2 రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే సపోజ్ కోర్ 2 డ్యూయో అనుకోండి, 4 ప్రాసెస్లు ఉంటాయి. అంటే T1, T2, T3, T4. అంటే ఒక 2 సెకండ్స్ ఆఫ్ టైం పీరియడ్ అనుకుంటే ఈ 2 సెకండ్స్ ఆఫ్ టైం పీరియడ్లో 4 థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ కోర్ సిస్టమ్. అదే ఆక్టా కోర్ అయితే ఎట్ ఏ టైము 8 ప్రాసెస్లు, 8 థ్రెడ్లు ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. సో ఒక సిపియులో ఎట్ ఏ టైము ఒక థ్రెడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ థ్రెడ్స్ అన్ని ఎయిదర్ వెయిటింగ్ స్టేట్ ఆర్ రెడీ స్టేట్లో ఉంటాయి. సింగిల్ అండ్ మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్. ఇన్ ద కేస్ ఆఫ్ సింగిల్ థ్రెడెడ్ ప్రాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ మస్ట్ స్టోర్ ఇన్ రిజిస్టర్స్ అండ్ స్టాక్ అండ్ సపరేట్ కోడ్, డేటా అండ్ ఫైల్ సెక్షన్. థ్రెడ్ అనేది ఏంటమ్మా? థ్రెడ్ అనేది ఏంటి? ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ, ఏ లైట్ వెయిట్ ప్రాసెస్. థ్రెడ్ అనేది ఒక లైట్ వెయిట్ ప్రాసెస్ కాబట్టి ఒక ప్రాసెస్ని మల్టిపుల్ థ్రెడ్స్ లాగా మనం డివైడ్ చేస్తున్నాం. వాట్ ఈజ్ ఏ ప్రాసెస్? ఏ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్. ఏ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్. వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ ఏం చేస్తుందమ్మా? కలెక్షన్ ఆఫ్ కోడ్ ఉంటుంది, మనం కోడ్ రాస్తున్నాం, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఒక్కొక్క కోడ్. సో ఆ కోడ్ దగ్గర కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ రాసామో ఆ కోడ్ అక్కడ స్టోర్ అవుతుంది. డేటా, మనం రన్ చేసిన డేటా. సపోజ్ కోడ్ రాసిన తర్వాత ఇంటి A, B, C అన్నాం. ABC అనేది డేటా ఎక్కడో మెమరీ ఎలకేట్ అయి ఉంటుంది, ఆ డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఫైల్స్, ఎక్స్టర్నల్ ఫైల్స్, ఇంటర్నల్ ఫైల్స్ కాన్సెప్ట్ మనం ఏదైనా యూజ్ చేస్తే ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అంటే ఒక థ్రెడ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా ఉంటుందమ్మా. ఇది సింగిల్ థ్రెడెడ్ ప్రాసెస్. వెన్ కమింగ్ టు మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్, స్టాక్ అండ్ రిజిస్టర్స్ ఆర్ కామన్. ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ స్టాక్ అండ్ దేర్ ఓన్ రిజిస్టర్స్. But coming to code, data, file section, it must be shared. It must be shared. This is the advantage of multi-threaded process. ఒక ప్రాసెస్కి మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటే ఈ కోడ్, డేటా, ఫైల్ సెగ్మెంట్స్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల టైం అనేది సేవ్ అవుతుంది. బట్ స్టాక్ అండ్ రిజిస్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ థ్రెడ్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ స్టాక్ అండ్ దేర్ ఓన్ రిజిస్టర్స్. బట్ కోడ్ అండ్ డేటా, ఫైల్ సెగ్మెంట్స్, ఆల్ థ్రెడ్స్ మస్ట్ బి షేర్ దీస్ 3 సెగ్మెంట్స్. ఏ థ్రెడ్ అయినా సరే ఈ మూడింటిని షేర్ చేసుకోవాలి, ఎందుకంటే అది మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్. బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్,
it is better to discuss the concept of the differences between thread and process. Is this PDF visible? Differences Yes, between sir. process and thread. Yes, sir. Okay. Observe. Most important question. Please note down this one. Differences between process and thread. Differences between process and thread. First difference. Observe. Process is called heavyweight process, but whereas in the case of thread is called lightweight process. ఎందుకని థ్రెడ్ లైట్ వెయిట్ ప్రాసెస్ అమ్మా? ఒక ప్రాసెస్ని మనం ఏం చేస్తున్నాం, మల్టిపుల్ థ్రెడ్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒక ప్రాసెస్ని మల్టిపుల్ థ్రెడ్స్గా డివైడ్ చేస్తున్నాం. మల్టిపుల్ థ్రెడ్స్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్కున్న టాస్క్ అంతా మనం ఏం చేస్తున్నాం, సబ్ టాస్క్లుగా డివైడ్ చేసి ఒక్కొక్క థ్రెడ్కి ఎలకేట్ చేస్తున్నాం. సో కాంప్లెక్స్ టాస్క్ కాస్త ఏమైంది, సింప్లర్ టాస్క్లుగా డివైడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే కాంప్లెక్స్ టాస్క్ సింప్లర్ టాస్క్ అయిందో ఆటోమేటిక్గా ఈ హెవీ వెయిట్ ప్రాసెస్ కాస్త ఏమవుతుందమ్మా, లైట్ వెయిట్ ప్రాసెస్ అవుతుంది. సో ప్రాసెస్ ఈజ్ కాల్డ్ హెవీ వెయిట్ ప్రాసెస్, బట్ థ్రెడ్ ఈజ్ కాల్డ్ లైట్ వెయిట్ ప్రాసెస్. నెక్స్ట్, ప్రాసెస్ స్విచ్చింగ్ నీడ్స్ ఇంటర్ఫేస్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక ప్రాసెస్ నుండి ఇంకో ప్రాసెస్కి స్విచ్చింగ్ జరగాలి అంటే మనం అబ్జర్వ్ చేసాం, ప్రాసెస్ షెడ్యూలింగ్లో అబ్జర్వ్ చేసామమ్మా. ఒక ప్రాసెస్ P0 అనే ప్రాసెస్ ఉందనుకోండి, అది P1కి కన్వర్ట్ అవ్వాలి అంటే, స్విచ్చింగ్ అవ్వాలి అంటే మనకు ఒక ఇంటరప్ట్ రావాలి P1 నుంచి. ఎప్పుడైతే P1 నుంచి ఇంటరప్ట్ వచ్చిందో ఎగ్జిక్యూషన్లో ఉన్న P0 ఏం చేస్తుంది, రెడీ స్టేట్కి వెళ్తుంది. రెడీ స్టేట్కి వెళ్ళి ఆ తర్వాత ఈ ఇంటరప్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయి P1 ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ P0 అనేది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. సో ఒక ప్రాసెస్ నుండి ఇంకో ప్రాసెస్కి స్విచ్చింగ్ జరగాలి అంటే కంపల్సరీగా ఏం కావాలి, ఇంటర్ఫేస్ కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ కావాలి. బట్ థ్రెడ్ స్విచ్చింగ్ డస్ నాట్ నీడ్ టు కాల్ ఏ ఓఎస్ అండ్ కాజ్ అన్ ఇంటరప్ట్ టు కెర్నల్. సో థ్రెడ్ స్విచ్చింగ్ అనేది జరగాలి అంటే ఓఎస్తో ఇంటర్ఫేస్ ఏమీ అవసరం లేదు, నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకేం కావాలి, కంపల్సరీగా ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్గా వర్క్ చేయాలి. ఎందుకని బోత్ ఆర్ టూ డిఫరెంట్ ప్రాసెస్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ థ్రెడ్ స్విచ్చింగ్, థ్రెడ్లో అబ్జర్వ్ చేయండి, ఒక ప్రాసెస్కి మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయని చెప్తున్నాం. అంటే ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్తో కమ్యూనికేట్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో విత్ ఇన్ ద ప్రాసెస్ థ్రెడ్స్ కమ్యూనికేట్ అవుతున్నాయి కాబట్టి దానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫియరెన్స్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్, థర్డ్ వన్. In multiple process implementation, each process executes the same code but has its own memory and file resources. సో మల్టిపుల్ ప్రాసెస్లు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి సపరేట్ మెమరీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ ప్రాసెస్కి రిలేటెడ్గా వర్క్ అయ్యే ఫైల్స్ అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి, ఫైల్ రీసోర్సెస్ అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ మెమరీ అండ్ ఫైల్ రీసోర్సెస్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ థ్రెడ్, all threads can share same set of open files child processes. If you observe in the above diagram, all threads, multiple threads, all threads are going to share code, data and files. But in the case of process, separate its own memory. But coming to threads, they can share the open files and child processes. Next, if one server process is blocked, no other server process can execute until the first process unblocked. ప్రాసెస్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక ప్రాసెస్ కనుక బ్లాక్ అయిపోతే ఇంకో ప్రాసెస్, సర్వర్లో ఒక ప్రాసెస్ బ్లాక్ అయిపోయింది, ఆ ప్రాసెస్ని అన్బ్లాక్ చేసేంత వరకు ఇంకో ప్రాసెస్ సర్వర్లోకి వెళ్ళటానికి లేదు.
బట్ ఇన్ ద కేస్ ఆఫ్ థ్రెడ్స్, థ్రెడ్ అనేది ఏంటి, ఒక ప్రాసెస్కి మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ బయటకు రావాలి అంటే కంపల్సరీగా ఆ ఉన్న మల్టిపుల్ థ్రెడ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయితేనే ఆ ప్రాసెస్ బయటకు వస్తుంది. సో వైల్ ఆన్ సర్వర్ థ్రెడ్ ఈజ్ బ్లాక్డ్ అండ్ వెయిటింగ్, సెకండ్ థ్రెడ్ ఇన్ ద సేమ్ టాస్క్ కుడ్ రన్. మల్టిపుల్ థ్రెడ్స్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క థ్రెడ్కి ఇంకో థ్రెడ్ మీద డిపెండెన్సీ అనేది ఉండదు కాబట్టి ఏ థ్రెడ్కి ఆ థ్రెడ్ సపరేట్ టాస్క్ ఉంటుంది కాబట్టి దాని టాస్క్ అది ఎగ్జిక్యూట్ చేసుకునిద్ది. ఈవెన్ దో ఒక థ్రెడ్ బ్లాక్ అయినా, సర్వర్ థ్రెడ్ బ్లాక్ అయినా, రిమైనింగ్ థ్రెడ్స్ అన్నీ కూడా వాటి టాస్క్ని అవి కంప్లీట్ చేస్తాయి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రాసెస్, ఇఫ్ వన్ సర్వర్ ప్రాసెస్ ఈస్ బ్లాక్డ్, అనదర్ సర్వర్ ప్రాసెస్ కెన్ ఎగ్జిక్యూట్ అంటిల్ ద నో అదర్ అమ్మ, ఇంకా ఏ సర్వర్ ప్రాసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫిఫ్త్ వన్, మల్టిపుల్ రిడెండెంట్ ప్రాసెసెస్ యూజ్ మోర్ రీసోర్సెస్ దాన్ మల్టిపుల్ థ్రెడెడ్. సో రిడెండెంట్ ప్రాసెస్ మీన్స్ రిపీటెడ్గా ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతా ఉందనుకున్నాం. రిపీటెడ్గా ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంది, అలాంటప్పుడు మనం ఆ ప్రాసెస్ని మనం మల్టీ థ్రెడెడ్ చేసుకుంటాం. మోర్ రీసోర్సెస్ దాన్ మల్టీ థ్రెడెడ్. సో ఆ రిపీట్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే రిపీటెడ్గా మోర్ రిసోర్సెస్ని యూజ్ చేసుకునేది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్లో ఏంటంటే అన్ని రిసోర్స్ని యూజ్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఎందుకు అంటే అక్కడ మనకి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఏ థ్రెడ్కి ఆ థ్రెడ్ ఇంటర్నల్ టాస్క్ ఉంది కాబట్టి ఆ టాస్క్ అది ఎగ్జిక్యూట్ చేసుకునేది. ఎక్కడో కొన్ని థ్రెడ్స్ మాత్రమే ఒక థ్రెడ్ నుండి ఇంకో థ్రెడ్కి కమ్యూనికేషన్లో ఉంటాయి. సో మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్ యూజెస్ ఫ్యూయర్ అంటే తక్కువ రిసోర్స్ని యూజ్ చేసుకునేది వెన్ కంపేర్ టు ప్రాసెస్లో అయితేనేమో మోర్ రిసోర్సెస్, ఇక్కడైతేనేమో ఫ్యూయర్ రిసోర్సెస్. నెక్స్ట్, ఇన్ మల్టిపుల్ ప్రాసెసెస్ ఈచ్ ప్రాసెస్ ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ ప్రాసెస్. సో మల్టీ ప్రాసెసింగ్ సిస్టంలో ఏ ప్రాసెస్కి ఆ ప్రాసెస్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ మల్టీ థ్రెడెడ్ అబ్జర్వ్ చేయండి, వన్ థ్రెడ్ కెన్ రీడ్, రైట్ ఆర్ ఈవెన్ కంప్లీట్లీ వైప్ అవుట్ అనదర్ థ్రెడ్స్ స్టాక్. ఒక థ్రెడ్ అనేది ఇంకొక థ్రెడ్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, అవసరం లేకపోతే ఆ థ్రెడ్ని స్టాక్లో నుంచి బయటికి కూడా పంపించేయచ్చు. ఎందుకని, మల్టీ థ్రెడెడ్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ టాస్కులు కంప్లీట్ చేస్తేనే, మల్టిపుల్ థ్రెడ్స్ కంప్లీట్ అయితేనే ఒక ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఒక థ్రెడ్ ఇంకో థ్రెడ్తో కమ్యూనికేషన్లో ఉండి రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, లేకపోతే ఆ థ్రెడ్ నీడ్ లేదు, లైవ్లో లేదు, ఎగ్జిస్టెన్స్లో లేదు అనుకుంటే ఇంకొక థ్రెడ్ ఆ థ్రెడ్ని ఏం చేయొచ్చు, స్టాక్లో నుండి బయటికి కూడా పంపించేయచ్చు. బట్ ప్రాసెస్లో అలా ఉండదు. మల్టిపుల్ ప్రాసెస్లు ఒకదాని మీద ఒకటి ఇండిపెండెంట్గా వర్క్ అవుతాయి. These are all the differences between process and threads. If you have any doubts, please ask me. Till now, differences between process and threads. Most important question, at least for 2 marks it will ask. Worst cases. Most of the cases lo AB ఉంటాయి కదా essay questions లో, వాటిలో అడుగుతూ ఉంటారు. In case అట్లీస్ట్ 2 మార్క్స్ బిట్స్లో కూడా అడిగే పాసిబిలిటీ ఉంది. ఎనీ డౌట్స్? No, sir. Okay. Next, benefits. The benefits of multi-threaded programming can be broken down into 4 major categories. I think I already discussed this one, but no problem. Once again, I am going to explain. Listen. First one, responsiveness. The most important thing in multi-threaded programming is responsiveness. Suppose, అబ్జర్వ్ చేయండి, నేను ఒక ఇంపార్టెంట్ మెయిల్ కనుక మీకు ఫార్వర్డ్ చేశాను అనుకోండి. ఇంపార్టెంట్ మెయిల్ కనుక స్టూడెంట్స్ అందరికీ ఫార్వర్డ్ చేస్తే మీ అందరూ ఆ మెయిల్ రిసీవ్ చేసుకున్నట్టు నాకు అక్నాలజ్మెంట్ రావాలి. ఒకవేళ ఎవరో 1 or 2 పర్సన్స్ మెయిల్ ఐడి మిస్టేక్ ఇచ్చారనుకున్నాం, అండర్ స్కోర్ బదులు డాట్ పెట్టారు. ఇన్ కేస్ ఆ మెయిల్ ఐడి కనుక ఎగ్జిస్టెన్స్లో లేకపోతే నాకు వెంటనే ఏం రావాలి, ఫెయిల్యూర్ మెసేజ్ రావాలి. ఫెయిల్యూర్ మెసేజ్ ఎందుకని ఫెయిల్యూర్ మెసేజ్ రావాలి, మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఎగ్జిస్టెన్స్లో లేదు అంటే
నేను ఏదైతే కంటెంట్ పంపించానో ఆ కంటెంట్ మీకు రిసీవ్ అవ్వలేదు. రిసీవ్ అయితేనేమో ఏ మెయిల్ హ్యాస్ బీన్ సెంట్ అనే అక్నాలజ్మెంట్ రావాలి. సో ఎప్పుడైతే మీరు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, ఎప్పుడైతే మనందరం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్నామో ఎట్ దట్ మూమెంట్ ద రెస్పాన్సివ్నెస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. సో ఆ కమాండ్ అనేది మనం పంపించిన మెయిల్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా, ఆ అక్నాలజ్మెంట్ అనేది వస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సపోజ్ నేను ఒక మెటీరియల్ పంపిస్తున్నాను, నెక్స్ట్ క్లాస్లో ఆ మెటీరియల్కి రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీరు అందరూ స్టడీ చేయండి అని చెప్పాను. సో 1 డే మొత్తం అయిపోయి నెక్స్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత నాకు మీ దగ్గర నుండి అక్నాలజ్మెంట్ వచ్చింది అనుకోండి, నోట్స్ లేదు అని. సో టైం అంతా వేస్ట్ అయిపోయినట్టేగా. ఎప్పుడైతే నేను మెయిల్ సెండ్ చేశానో అప్పుడు మీకు రిసీవ్ అవ్వకుండా నాకు ఎర్రర్ మెసేజ్ వచ్చింది అనుకోండి, రెస్పాన్సివ్నెస్ అనేది స్పీడ్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని కాల్ ఫర్ చేస్తాను, నాకు ఈ మెయిల్ ఐడి మిస్ అయింది, వన్స్ అగైన్ ప్లీజ్ రీసెండ్ యువర్ మెయిల్ ఐడి. సో అలాగే నేను మీతో కమ్యూనికేట్ అయ్యి ఆ ప్రాసెస్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లో, మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్లో ఒక థ్రెడ్ ఇంకో థ్రెడ్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు రెస్పాన్సివ్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ బికాస్ వీఆర్ యూజింగ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్. ఇప్పుడు మీరు యూజ్ చేసే ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అయినా కానీ చాలా ఎఫిషియెంట్గా ఉందమ్మా. ఎంత ఎఫిషియన్సీ అంటే ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే సి లాంగ్వేజ్లో దాన్ని కంపైల్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, మనం ఇన్పుట్ ఇవ్వాలి, ఇచ్చిన ఇన్పుట్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ రావడానికి మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పడుతుంది. అదే మీరు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లోకి వెళ్తే ఫ్రాక్షన్ ఆఫ్ నానో సెకండ్స్ కూడా కాదమ్మా, నానో సెకండ్స్లోనే మీకు రిప్లై వస్తుంది. మీరు ఎవరికైనా చార్జ్ చేసేటప్పుడు ఇద్దరు కనుక ఆన్లైన్లో ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వాళ్ళ మెసేజ్ విజిట్ చేయగానే టిక్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నుండి సెండ్ అవ్వగానే మీకు డబుల్ టిక్ వస్తుంది. సో ఎంత ఫాస్ట్గా మెసేజ్ సెండింగ్ అనేది జరుగుతుందో అబ్జర్వ్ చేయండి అమ్మా. అంత ఫాస్ట్గా జరగాలి అంటే ఎంత హై లెవెల్ కోడింగ్ చేశారు. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ వెరీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ నవేడేస్, బట్ in the case of users point of view, users nothing but end user, ఫైనల్గా ప్రోడక్ట్ యూజ్ చేసేవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. కానీ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కష్టమో ఆలోచించండి. ఒక టాస్క్ చెప్పడం ఈజీ అమ్మా, బట్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ వన్ ఇట్ మస్ట్ బి డిఫికల్ట్. సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, మీరు అందరూ 90% తెచ్చుకోవాలి. నోటి మాటేగా, చాలా ఈజీ. నేను ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చానో ఆ స్టేట్మెంట్ ఇవ్వటం చాలా ఈజీ. కానీ 120 మెంబర్స్ 90% తెచ్చుకోవాలి అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎంత హార్డ్ వర్క్ చేయాలి. సో అలానే ఒక టాస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటప్పుడు అది వెరీ ఈజీగా ఉంటుందమ్మా. వెన్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంటేషన్, వాట్ ఆర్ ఆల్ ద డిఫికల్టీస్ అవైలబుల్, ఆల్ డిఫికల్టీస్ వీ హ్యావ్ టు టేక్ అన్ కన్సిడరేషన్ and we have to implement those difficulties. ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ ఉంది కదా అని మనం చేయటం వదిలేయకూడదు. వాట్ ఎవర్ మే బి ద కాంప్లెక్సిటీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ చేంజ్ అండ్ కాంప్లెక్సిటీ అండ్ డెవలప్ అకార్డింగ్ టు దట్ కాంప్లెక్సిటీ. సో ప్రాజెక్ట్ కాంప్లెక్స్గా ఉంది, ఈ ప్రాజెక్ట్ నేను చేయలేను అని మాత్రం బయటకు రాకూడదమ్మా. ఆర్గనైజేషన్లో మీకు టాస్క్ ఇచ్చారు అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేయాల్సిందే. అఫ్కోర్స్ మీకు కావాలనుకుంటే ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఈ టైం సఫిషియెంట్గా ఉండదు, ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఇవ్వండి అని అడగవచ్చు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మాడ్యూల్, యూ హ్యావ్ టు కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నికల్ కాన్సెప్ట్ గివెన్ టు యూ. సో టెక్నికల్గా మీకు ఏదైనా కాన్సెప్ట్ ఇస్తే దాన్ని కోడింగ్లోకి కన్వర్ట్ చేసి, రిక్వైర్మెంట్స్ అన్ని థియరిటికల్గా ఉంటాయి. వాట్ ఎవర్ మే బి ద రిక్వైర్మెంట్ గివెన్ టు యూ, ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై యూ టెక్నికల్లీ. సో యాజ్ ఏ డెవలపర్ మీరు ఏం చేస్తున్నారు, థియరిటికల్ రిక్వైర్మెంట్ని తీసుకొని దానికి కోడింగ్ చేసి దానికి ఉన్న టెక్నికాలిటీస్ అన్ని అబ్జర్వ్ చేసి ఆ రిక్వైర్మెంట్ని మనం ఏం చేస్తున్నాం, అవుట్పుట్ తీసుకొస్తున్నాం. సో అలా అవుట్పుట్ తీసుకురావాలి అంటే రెస్పాన్సివ్నెస్ అనేది క్రూషియల్. మాడ్యూల్స్గా డివైడ్ చేసాము టాస్క్ని, మాడ్యూల్స్గా డివైడ్ చేసినప్పుడు కంపల్సరీగా డిఫరెంట్ మాడ్యూల్స్ ప్యారలల్గా వర్క్ అవుతాయి. అన్ని మాడ్యూల్స్ క్లబ్ చేస్తే ఆ టాస్క్కి రిలేటెడ్ అవుట్పుట్ వచ్చింది. అన్ని మాడ్యూల్స్ క్లబ్ చేయాలంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో కమ్యూనికేషన్లో ఉండాలి. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, డిఫరెంట్ ప్రాసెస్లు కమ్యూనికేషన్లో ఉండాలి అంటే వాటికి రిలేటెడ్గా థ్రెడ్స్ కూడా ఎలా ఉండాలి,
కమ్యూనికేషన్లో ఉండాలి. సో మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్లో ప్రోగ్రామింగ్లో రెస్పాన్సివ్నెస్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు resource sharing. Different resources are there. We have to share all the resources, whatever may be the resources available depending on the requirement. Sometimes we have to share all the resources, or sometimes limited resources we have to share depending on the developer requirement. ఆర్గనైజేషన్లోకి వెళ్తే మీకు ఏదైనా డేటాకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఏం చేయాలి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్తో కమ్యూనికేట్ అయ్యి నాకు సో అండ్ సో ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుండి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఆర్ హార్డ్వేర్ డివైస్ షేరింగ్, ఆ రీసోర్స్ షేరింగ్ అనేది మీకు రిలేటెడ్ టాస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ రీసోర్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు మీకన్నా హయ్యర్ అథారిటీతో కమ్యూనికేట్ అయ్యి, సమ్ టైమ్స్ టీమ్ లీడర్, ఇన్ సర్టెన్ కేసెస్ they also discuss with project manager. After discussions are over, then only if they satisfied, then only they will give permission to that resource to use that resource. Next, economy. Each and every project కూడా కంపల్సరీగా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందమ్మా, కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే థ్రెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ వచ్చేసరికి టైము, ఎంత టైము ఈ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్, how many lines of code are there, LOC, number of lines of code, LOC plays a crucial role. సో ఆ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నాయి, ఇలాగా మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటే ఆ మల్టిపుల్ థ్రెడ్స్కి ఎంత టైం కావాలి, ఎకానమీ. నెక్స్ట్, యూటిలైజేషన్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్స్. సో whenever we are going to use multi processing system, each and every system must have separate architectures. Suppose single core system, it is having their own architecture. Dual core system, it is having their own separate architecture. Core to duo, their own separate architecture. And multi core, it is also having their own separate architecture. So each and every processor, multi processor system, it is having their own separate architecture. Whatever may be the architecture is there, we have to use properly that architecture. Utilization of multi-processor architectures. And multi-threading models. Multi-threading models supports, and it may be divided into two types. Support for threads may be provided either at user level or at kernel level. Two types of threads are there. First one, user level thread. Second one, kernel level thread. Observe, user threads are supported above the kernel and managed without kernel support. సో నేను ఒక యూజర్ లెవెల్ నా సపరేట్ అప్లికేషన్ నేను ఒకటి ఇన్స్టాల్ చేశానమ్మా. సపరేట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా ఆ అప్లికేషన్కి రిలేటెడ్గా మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి. యూజర్ థ్రెడ్స్, కెర్నల్ థ్రెడ్స్. యూజర్ థ్రెడ్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే యూజర్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కెర్నల్తో ఎలాంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ హయ్యర్ లెవెల్ వెన్ కంపేర్డ్ విత్ కెర్నల్ లెవెల్. సో యూజర్ థ్రెడ్స్ ఆర్ supported above the kernel and are managed without kernel support. కెర్నల్ సపోర్ట్ లేకుండానే మనం కనుక ఎగ్జిక్యూట్ చేసుకుంటే వాటిని యూజర్ థ్రెడ్స్ అంటారు. సో కెర్నల్ థ్రెడ్ అంటేనేమో కెర్నల్కి కంపల్సరీగా ఓఎస్తో కమ్యూనికేట్ అయ్యి కెర్నల్ సపోర్ట్ కావాలి కాబట్టి వాటిని కెర్నల్ థ్రెడ్స్ అంటాం. The thread library contains code for creating and destroying threads and for passing messages and data between threads, for scheduling thread execution and for saving and restoring thread contexts. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు చూడండి. ద థ్రెడ్ లైబ్రరీ కంటైన్స్ కోడ్ ఫర్ క్రియేటింగ్ అండ్ డిస్ట్రాయింగ్ థ్రెడ్స్. సపోజ్ నేను ఒక ప్రాసెస్ని క్రియేట్ చేస్తున్నాను అంటే ఆ ప్రాసెస్కి మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. ఆ ప్రాసెస్కి మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి అంటే మీనింగ్ ఏంటి? బై యూజింగ్ ఫోర్క్ సిస్టమ్ కాల్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ థ్రెడ్. థ్రెడ్ అనే దాన్ని మనం ఏం చేయాలి? కంపల్సరీగా క్రియేట్ చేయాలి. ఆ తర్వాత వన్స్ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఓవర్, థ్రెడ్ ఎగ్జిక్యూషన్ కనుక కంప్లీట్ అయిపోయి ఆ థ్రెడ్తో మనకి నీడ్ లేదు అనుకుంటే ఎగ్జిట్ అనే సిస్టమ్ కాల్ యూజ్ చేసి ఆ థ్రెడ్ని ఏం చేస్తున్నాం? టెర్మినేట్ చేస్తాం. సో
వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ థ్రెడ్ అండ్ డిస్ట్రాయ్ ఎ థ్రెడ్. ఒక థ్రెడ్ని మనం క్రియేట్ చేస్తున్నాము యాజ్ వెల్ యాజ్ థ్రెడ్ని డిస్ట్రాయ్ చేస్తున్నాము. సో థ్రెడ్ని క్రియేట్ చేస్తున్నాము, థ్రెడ్ని డిస్ట్రాయ్ చేస్తున్నాము. సో ఈ రెండు చేయాలి అంటే కంపల్సరీగా యూజర్ లెవెల్లో మనం ఏం చేయాలి, కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ద థ్రెడ్ లైబ్రరీ కంటైన్స్ కోడ్ ఫర్ క్రియేటింగ్ అండ్ డిస్ట్రాయింగ్ థ్రెడ్స్. నెక్స్ట్, ఒక థ్రెడ్ నుండి ఇంకో థ్రెడ్ కంపల్సరీగా మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి ఒక థ్రెడ్ నుండి ఇంకో థ్రెడ్ కంపల్సరీగా ఇట్ ఈస్ ఇన్ కమ్యూనికేషన్. వన్ థ్రెడ్ మస్ట్ బి ఇన్ కమ్యూనికేషన్ విత్ అనదర్ థ్రెడ్ ఆర్ సెట్ ఆఫ్ థ్రెడ్స్. సో నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక థ్రెడ్ మోర్ దాన్ వన్ థ్రెడ్తో కమ్యూనికేషన్లో ఉండొచ్చు. అలా ఉండాలి అంటే కంపల్సరీగా ఏముండాలి, కమ్యూనికేషన్ ఉండాలి అంటే రెస్పాన్సివ్నెస్, అది జరగాలి అంటే కంపల్సరీగా ఏముండాలి, మెసేజ్ పాసింగ్. ఒక థ్రెడ్ నుండి ఇంకో థ్రెడ్కి మెసేజ్ పాసింగ్ అనేది జరగాలి. అండ్ డేటా బిట్వీన్ ద థ్రెడ్స్. అండ్ వాట్ ఆర్ ద రిసోర్సెస్ అవైలబుల్, కోడ్ యూజ్ చేసుకుంటున్నాము, ఆ తర్వాత డేటా షేరింగ్ కూడా జరగాలి. డేటా షేరింగ్ జరగకపోతే మల్టీ థ్రెడ్డింగ్ చేసి వేస్ట్. మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నాము అంటే కంపల్సరీగా ఆ ప్రోగ్రామ్కి రిలేటెడ్గా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డేటా ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి, లోకల్ వేరియబుల్స్ ఉంటాయి. వాటికి రిలేటెడ్ డేటా మొత్తం కూడా ప్రోగ్రాంలో ఉంటుంది. ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళిందో అప్పుడు దాన్ని ప్రాసెస్ అంటాం. ప్రాసెస్లో ఉంది కాబట్టి కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ డేటా, ప్రోగ్రాంలో రాసిన ఎవ్రీ డేటాని మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి డేటా షేరింగ్ అనేది థ్రెడ్స్కి జరగాలి. అండ్ థ్రెడ్స్, డేటా బిట్వీన్ ద థ్రెడ్స్. అండ్ ఫర్ షెడ్యూలింగ్ థ్రెడ్ ఎగ్జిక్యూషన్. సో మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా థ్రెడ్ మేనేజ్మెంట్ అనేది జరగాలి. ఏ థ్రెడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ థ్రెడ్ తర్వాత ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, సో ఏ థ్రెడ్ మీద ఏ థ్రెడ్ డిపెండెన్స్ ఉంది, ఆ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ థ్రెడ్కి రిలేటెడ్గా చైల్డ్ ప్రాసెస్లు ఏమైనా ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత పేరెంట్ థ్రెడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇలాగా థ్రెడ్ షెడ్యూలింగ్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఫర్ సేవింగ్ అండ్ రీస్టోరింగ్ థ్రెడ్ కాంటెక్స్ట్స్. సేవింగ్, థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, అందులో ఉన్న డేటా మొత్తాన్ని మనం ఏం చేయాలి, సేవ్ చేయాలి. అండ్ ఇన్ కేస్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి థ్రెడ్స్ కనుక బ్లాక్ అయితే మళ్ళీ వాటిని అన్బ్లాక్ చేయాలి కాబట్టి వాటిని రీస్టోర్ చేస్తే ప్రీవియస్ స్టేట్కి వెళ్తాయి. సో కంపల్సరీగా రీస్టోరింగ్ అనేది కూడా జరగాలి. నెక్స్ట్, ద అప్లికేషన్ బిగిన్స్ విత్ ఏ సింగిల్ థ్రెడ్ అండ్ బిగిన్స్ రన్నింగ్ ఇన్ దట్ థ్రెడ్. సో అప్లికేషన్ ఎప్పుడు కూడా ఒక అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీన్స్ దేర్ మస్ట్ బి ఇంక్లూడ్ డిఫరెంట్ ప్రాసెసెస్. డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయంటే కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ థ్రెడ్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. మల్టిపుల్ థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక అప్లికేషన్ కంపల్సరీగా సింగిల్ థ్రెడ్తో బిగిన్ అయ్యి ఆ సింగిల్ థ్రెడ్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్, యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ జనరల్లీ ఫాస్ట్ టు క్రియేట్ అండ్ మేనేజ్. మా కెర్నల్ లెవెల్ థ్రెడ్ అయితే కంపల్సరీగా ఆపరేటింగ్ సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలి. బట్ యూజర్ లెవెల్ థ్రెడ్ అయితే కెర్నల్తో కూడా కమ్యూనికేట్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో కెర్నల్తో కమ్యూనికేట్ అవ్వట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా డిపెండెన్సీ లేదు. సో కెర్నల్తో కూడా కమ్యూనికేట్ అవ్వాలి, తర్వాత ఓఎస్తో కూడా కమ్యూనికేట్ అవ్వాలి అంటే క్రియేట్ చేయడం డిఫికల్టీ అవుతుంది. సో వెన్ కంపేర్ టు కెర్నల్ థ్రెడ్, యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ generally fast to create and manage. Advantages of user threads. Thread switching does not require kernel mode privileges. So user level thread అంటేనే కెర్నల్తో కమ్యూనికేట్ అవ్వట్లేదు కాబట్టి సో ఒక థ్రెడ్ నుండి ఇంకో థ్రెడ్కి స్విచ్ అవ్వాలి అంటే కెర్నల్ మోడ్ ప్రివిలేజెస్ అవసరం లేదు. నెక్స్ట్, యూజర్ లెవెల్ థ్రెడ్ కెన్ రన్ ఆన్ ఎనీ ఓఎస్ మీద మనకు డిపెండెన్సీ లేదు, కెర్నల్ మీద కానీ ఓఎస్ మీద కానీ డిపెండెన్సీ లేదు కాబట్టి అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా వర్క్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, సపోజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఉంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, లైనక్స్ సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. బట్ అది మైక్రోసాఫ్ట్ కంపెనీ కదా, లైనక్స్లో వద్దు అనుకోవడానికి లేదు. ఎందుకని, ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు వాట్ ఎవర్ మేబీ ద ఆపరేటింగ్ సిస్టమ్ యు ఆర్ గోయింగ్ టు యూజ్, ఆ ఆపరేటింగ్ సిస్టంలో అది వర్క్ అవ్వాలి. ఒక యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, సపోజ్ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి యాంటీవైరస్ వర్క్ అయిద్దా? లేదు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసిన వర్క్ అయింది, ఫెడరా యూజ్ చేసిన వర్క్ అయింది, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ దేర్. సో వాట్ ఎవర్ మే బీ ద ఆపరేటింగ్ సిస్టమ్,
యూజర్ డెవలప్ చేసిన అప్లికేషన్ ప్రోగ్రాము ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను అంటే చూడండమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా చేసే ప్రాసెస్ ఇదే. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు అంటే ఆ సాఫ్ట్వేర్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా వర్క్ అవ్వాలి. ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఆ సాఫ్ట్వేర్ వర్క్ అవ్వాలి. మీరు కావాలంటే చూడండి, కొన్ని యాప్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. కొన్ని యాప్స్ డెవలప్ చేసేటప్పుడు వాడే మైండ్లో ఆండ్రాయిడ్ ఒక్కటే కాదు, కంపల్సరీగా యాపిల్లో కూడా అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఐఓఎస్ ఉంటే ఆండ్రాయిడ్ ఓఎస్, యాపిల్ ఓఎస్, ఐఓఎస్, వాట్ ఎవర్ మే బి ద ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా కానీ వాడు డెవలప్ చేసిన యాప్ అనేది యూజ్ అవ్వాలి. అలా యూజ్ అవ్వాలి అంటే అది ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండెన్సీ ఉండకూడదు. అందుకనే యూజర్ లెవెల్ థ్రెడ్ కెన్ రన్ ఆన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్, షెడ్యూలింగ్ కెన్ బి అప్లికేషన్ స్పెసిఫిక్. ఒక సాఫ్ట్వేర్ ఇంకో సాఫ్ట్వేర్ డిఫరెంట్ అమ్మ. సాఫ్ట్వేర్ టు సాఫ్ట్వేర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో షెడ్యూలింగ్ మెకానిజం అనేది అది ఏదైతే అప్లికేషన్ వాడుతున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి ఏ థ్రెడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఆ థ్రెడ్ షెడ్యూలింగ్ అనేది మొత్తం కూడా డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ ఫాస్ట్ టు క్రియేట్ అండ్ డ్యామేజ్. When compared to kernel level threads, user level threads are fast to create and మేనేజ్ చేయాలి అంటే ఆ ఒక్క థ్రెడ్ ఇంకో థ్రెడ్తో కమ్యూనికేట్ అవుతుందో లేదో చెక్ చేస్తే సరిపోయింది. కానీ ఓఎస్ లెవెల్లో చెక్ చేయాలా అవసరం లేదు. ఎందుకని? ఓఎస్ ఇంటర్వెన్షన్ ఏమీ లేదు, ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ ఏమీ లేదు కాబట్టి ఓఎస్తో సంబంధం లేదు, కెర్నల్ థ్రెడ్తో కూడా సంబంధం లేదు. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ user level threads? There are two disadvantages. First, in a typical operating system, most system calls are blocking. సో మనం కనుక ఒక టిపికల్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ తీసుకున్నారనుకోండి, లైనక్స్ మోర్ కాంప్లెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్, కాంప్లెక్స్ టిపికల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తీసుకుంటే మోస్ట్ సిస్టమ్ కాల్స్ ఆర్ బ్లాకింగ్. యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ థ్రెడ్స్ని సిస్టమ్ కాల్స్ ఏం చేస్తాయంటే బ్లాక్ చేస్తాయి. ఎందుకు అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆపరేటింగ్ సిస్టంలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది? కెర్నల్ లెవెల్ థ్రెడ్స్కి ఉంటుంది. సో ఆ కెర్నల్తో యూజర్ లెవెల్ థ్రెడ్ కమ్యూనికేషన్లో ఉండవు కాబట్టి బ్లాక్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్, మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్ కెనాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ ప్రాసెసింగ్. సో మల్టీ ప్రాసెసింగ్లో మల్టిపుల్ ప్రాసెస్లు కమ్యూనికేషన్లో ఉంటాయి. సో అలానే మల్టీ థ్రెడెడ్లో కంపేర్ చేస్తే, మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్తో కంపేర్ చేస్తే కెనాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ ప్రాసెసింగ్. మల్టీ థ్రెడ్స్ అనేవి ఆ ఒక్క ప్రాసెస్కి రిలేటెడ్గా మల్టిపుల్ థ్రెడ్స్ మాత్రమే కమ్యూనికేట్ అవుతాయి. మల్టీ ప్రాసెసింగ్ వచ్చేసరికి మల్టిపుల్ ప్రాసెస్లు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి. అందుకని మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్ కెనాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ ప్రాసెసింగ్. దిస్ ఈజ్ అబౌట్ యూజర్ లెవెల్ థ్రెడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. I will give 1 minute of time. If you have any doubts, please ask me. User level threads. ఏడమ్మా ఏడా ఇదే Shall I continue with the next topic? Yes, sir. Okay. Coming to kernel level threads. Kernel level threads are supported and managed directly by the operating system. అమ్మా ఇందాక మనం యూజర్ లెవెల్ థ్రెడ్స్ కనుక తీసుకుంటే అది కెర్నల్తో కమ్యూనికేట్ చేయట్లేదు, కెర్నల్ ఇంటర్వెన్షన్ ఏమీ లేదు, ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెన్సీ కూడా ఏమీ లేదు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ సపోర్టెడ్ అండ్ మేనేజ్డ్ డైరెక్ట్లీ బై ద ఆపరేటింగ్ సిస్టమ్.
virtually all contemporary operating systems, including Windows XP, Linux, Mac OS X, Solaris, and True 64 Unix, formerly Digital Unix, support kernel threads. మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పారమ్మా. సో కెర్నల్ థ్రెడ్ అనేది కంపల్సరీగా వాట్ ఎవర్ మే బీ ద ఆపరేటింగ్ సిస్టమ్ యు ఆర్ గోయింగ్ టు యూజ్, kernel thread must be dependent on operating system. Only operating system can manage the kernel threads. Only operating system can manage the kernel threads. No user, not at all. Any user cannot access or cannot modify or cannot update this user kernel level threads. మన నార్మల్ యూజర్, మనం ఒక ల్యాప్టాప్ వాడుతున్నాం అనుకోండి, ఒక డెస్క్టాప్ వాడుతున్నాం, దానిలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నాం. మనం ఒక అప్లికేషన్ కనుక ఇన్స్టాల్ చేస్తే ఆ అప్లికేషన్కి రిలేటెడ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఏమైనా ఉంటే ఆ యూజర్ లెవెల్ థ్రెడ్స్ కావాలంటే మనం మేనేజ్ చేయొచ్చు. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ సపోర్టెడ్ అండ్ మేనేజ్డ్ డైరెక్ట్లీ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమే డైరెక్ట్గా మేనేజ్ చేయాలి. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేయడానికి ఒక సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమి ఇవ్వలేదమ్మా, ఇంక్లూడింగ్ చూడండి, virtually all contemporary operating systems including Windows XP, Linux, Mac OS. So what all the operating systems till now, what are all the operating systems available? All operating systems support this kernel level threads. Next, there is no thread management code in the application area. థ్రెడ్ మేనేజ్మెంట్ కోడ్ అనేది అప్లికేషన్ ఏరియాలో ఉండదు. ఇందాక మనం కనుక అబ్జర్వ్ చేస్తే యూజర్ లెవెల్లో దానికి రిలేటెడ్ కోడ్, దాని యూజర్ స్పెసిఫిక్ అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ అని చెప్పాను చూడండి. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఈ థర్డ్ పాయింట్ చూడండి, షెడ్యూలింగ్ కెన్ బి అప్లికేషన్ స్పెసిఫిక్. కానీ ఇక్కడికి వచ్చేసరికి అప్లికేషన్కి రిలేటెడ్ అప్లికేషన్ ఏరియాలో ఉండదు. నో థ్రెడ్ మేనేజ్మెంట్ కోడ్ ఇన్ ద అప్లికేషన్ ఏరియా. థ్రెడ్ని మేనేజ్ చేయాలన్నా, థ్రెడ్ని షెడ్యూల్ చేయాలన్నా అది మొత్తం కూడా ఎవరు చూసుకుంటారు? ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకునేది. కాబట్టి అప్లికేషన్ ఏరియాలో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, థ్రెడ్ మేనేజ్మెంట్ అనేది జరగదు. నెక్స్ట్, ఎనీ అప్లికేషన్ కెన్ బి ప్రోగ్రామ్డ్ టు బి మల్టీ థ్రెడెడ్. మీరు ఏ అప్లికేషన్ అయినా ఇన్స్టాల్ చేయాలి, కెర్నల్కి రిలేటెడ్ ఏ అప్లికేషన్ అయినా కానీ దట్ అప్లికేషన్ కెన్ బి ప్రోగ్రామ్డ్ టు బి మల్టీ థ్రెడెడ్. సో ఆ అప్లికేషన్ ఉన్న మల్టిపుల్ ప్రాసెస్లు, మల్టీ థ్రెడ్డింగ్ అనేది కంపల్సరీగా సపోర్ట్ చేయాలి. ఒక ప్రోగ్రామ్ మనం రాసాము అంటే ప్రాసెస్గా కన్వర్ట్ అవ్వాలి. ఆ ప్రాసెస్గా కన్వర్ట్ అయింది అంటే మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా మల్టీ థ్రెడెడ్ అనేది జరుగుతూ ఉంటుంది. మల్టీ థ్రెడ్డింగ్ అనేది కంపల్సరీగా సపోర్ట్ చేయాలి, ఏ అప్లికేషన్ అయినా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఆల్ ఆఫ్ ద థ్రెడ్స్ విత్ ఇన్ అన్ అప్లికేషన్ ఆర్ సపోర్టెడ్ విత్ ఇన్ ఎ సింగిల్ ప్రాసెస్. సో ఒక అప్లికేషన్లో కనుక మనం ఉన్న థ్రెడ్స్ అన్నీ తీసుకుంటే ఆ సింగిల్ ప్రాసెస్, ఏ ప్రాసెస్కి రిలేటెడ్ థ్రెడ్స్ అన్నీ కూడా ఆ ప్రాసెస్కే సపోర్ట్ చేస్తాయి. ఒక ప్రాసెస్కి క్రియేట్ అయిన థ్రెడ్ ఇంకో ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇంకో ప్రాసెస్లో మేనేజ్ చేయలేము. సో ఏ ప్రాసెస్కి రిలేటెడ్ థ్రెడ్స్ ఆ ఇన్ బిట్వీన్ ఇంటర్ ప్రాసెస్లోనే కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి, ఆ ఒక్క ప్రాసెస్లోనే కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి, అదర్ ప్రాసెస్లో కమ్యూనికేట్ అవ్వవు. ఆల్ ఆఫ్ ద థ్రెడ్స్ విత్ ఇన్ అన్ అప్లికేషన్ ఆర్ సపోర్టెడ్ విత్ ఇన్ ఎ సింగిల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అదర్ ప్రాసెస్లు సపోర్ట్ చేయవు. నెక్స్ట్, ద కెర్నల్ పెర్ఫార్మ్స్ థ్రెడ్ క్రియేషన్, షెడ్యూలింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ కెర్నల్ స్పేస్. ఇందాకేమో ఏం చెప్పాము, అప్లికేషన్ స్పేస్లో షెడ్యూలింగ్ అనేది జరుగుతుందని చెప్పాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం, కెర్నల్కి సపరేట్ స్పేస్ ఉంటుంది. కెర్నల్కి ఏదైతే స్పేస్ ఇచ్చామో కెర్నల్ థ్రెడ్ ఎగ్జిక్యూషన్, కెర్నల్ థ్రెడ్ షెడ్యూలింగ్, కెర్నల్ థ్రెడ్ క్రియేషన్, చూడనమ్మా, థ్రెడ్ క్రియేషన్ కానీ, థ్రెడ్ షెడ్యూలింగ్ కానీ, థ్రెడ్ని డిస్ట్రాయ్ చేయటం కానీ, థ్రెడ్ని మేనేజ్ చేయటం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ ఏ కెర్నల్ స్పేస్. Separate space will be allocated to the kernel. In that space only the kernel performs thread creation, scheduling and management. ఒక థ్రెడ్ని క్రియేట్ చేయాలి అనుకోండి, కెర్నల్ దగ్గర థ్రెడ్ క్రియేట్ అవ్వాలి. సో యూజర్ లెవెల్లో థ్రెడ్ క్రియేట్ అవ్వాలి అంటేనేమో అప్లికేషన్ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో అక్కడ థ్రెడ్ క్రియేట్ అయింది.
కెర్నల్ లెవెల్లో థ్రెడ్ క్రియేట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఆ కెర్నల్కి సపరేట్ స్పేస్ ఉంటుంది. అక్కడే థ్రెడ్ క్రియేట్ చేస్తాం, అక్కడే థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, అక్కడే థ్రెడ్ డిస్ట్రాయ్ చేస్తాం. ఏమైనా మేనేజ్మెంట్ ఉంటే థ్రెడ్ మేనేజ్మెంట్ మొత్తం కూడా విత్ ఇన్ ద కెర్నల్ స్పేస్. నెక్స్ట్ పాయింట్, కెర్నల్ థ్రెడ్స్ ఆర్ జనరల్లీ స్లోయర్ టు క్రియేట్, మేనేజ్ దాన్ ద యూజర్ థ్రెడ్స్. అబ్జర్వ్ చేయండి అమ్మా, కెర్నల్ థ్రెడ్స్ అనేవి స్లోయర్ అంటున్నాడు వెన్ కంపేర్ టు యూజర్ థ్రెడ్స్. ఎందుకు స్లోయర్ చెప్పండి. కెర్నల్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ వాడుతున్నాను అనుకోండి. ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ కనుక కెర్నల్కి రిలేటెడ్ అనుకోండి. సో అప్లికేషన్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలి, దానిలో ప్రాసెస్ క్రియేట్ అవ్వాలి, ఆ తర్వాత ఆ ప్రాసెస్ కెర్నల్కి రిక్వెస్ట్ పంపించాలి, ఆ కెర్నల్ ఓఎస్కి రిక్వెస్ట్ పంపించాలి, ఓఎస్ దగ్గర నుండి రెస్పాన్స్ వస్తే కెర్నల్కి వచ్చింది, కెర్నల్ దగ్గర నుండి ప్రాసెస్కి రావాలి. ఇంత ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇది స్లో అవుతుంది. అదే మీరు యూజర్ లెవెల్ థ్రెడ్ తీసుకున్నారనుకోండి, కెర్నలే లేదు. సో అప్లికేషన్ స్పెసిఫిక్ కాబట్టి ఆ థ్రెడ్ అక్కడే ఎగ్జిక్యూట్ అయ్యి క్లోజ్ అయిపోయింది. బట్ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కెర్నల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కెర్నల్ని మేనేజ్ చేసేది ఎవరు? డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమే కెర్నల్ని మేనేజ్ చేస్తుంది. అలా మేనేజ్ చేసేటప్పుడు థ్రెడ్ క్రియేట్ అవగానే వెంటనే ఏం చేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ థ్రెడ్ మీద డిపెండెన్సీ ఉన్న థ్రెడ్ ఎగ్జిక్యూషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేయమని చెప్తుంది. సో మేనేజింగ్ ఈజ్ వెరీ స్లో వెన్ కంపేర్డ్ విత్ యూజర్ లెవెల్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ కెర్నల్ థ్రెడ్స్. Kernel can simultaneously schedule multiple threads from the same process on multiple processes. మల్టిపుల్ ప్రాసెస్లు వాడుతున్నాం కాబట్టి మల్టీ ప్రాసెస్ సిస్టమ్ కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్తో కమ్యూనికేట్ అవుతున్నాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి, కెర్నల్ ఎప్పుడు కూడా దేంతో కమ్యూనికేట్ అయిద్దామా? డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ యూజర్ థ్రెడ్లో ఆపరేటింగ్ సిస్టమ్ రోల్ లేదు. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ రోల్ ఉంది కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ మల్టీ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఎట్ ఏ టైం కెర్నల్ థ్రెడ్ సైమల్టేనియస్గా మల్టిపుల్ థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు. వేరేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్లో డిసడ్వాంటేజ్ అదే, మల్టీ థ్రెడెడ్ని మనం చేయలేం. చూడండి అమ్మా, యూజర్ లెవెల్ థ్రెడ్లో మల్టిపుల్ థ్రెడ్స్ని మనకు సపోర్ట్ చేయదు. బట్ వేరేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కెర్నల్ థ్రెడ్స్ అడ్వాంటేజ్ అది మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్. ఎందుకని మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ మల్టిపుల్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి? బికాస్ దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇన్ కెర్నల్ థ్రెడ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ద కెర్నల్. నెక్స్ట్ వన్, if a thread in process is blocked, the kernel can schedule another thread of the same process. చూడండి, దీనిలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఒక థ్రెడ్ కనుక బ్లాక్ అయితే యూజర్ లెవెల్ థ్రెడ్ బ్లాక్ అయితే దాన్ని మనం ఏమీ చేయలేం. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కెర్నల్, సో ఒక థ్రెడ్ బ్లాక్ అయిందంటే వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కెర్నల్ అనేది వర్క్ అవ్వాలి కాబట్టి ఇంకొక థ్రెడ్ని క్రియేట్ చేసి ఆ ప్రాసెస్కి ఇంకో థ్రెడ్ని క్రియేట్ చేసి సేమ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అంటే కెర్నల్ షెడ్యూలింగ్ చేయగలదు. ఒక ప్రాసెస్ బ్లాక్ అయితే ఇంకో ప్రాసెస్ని క్రియేట్ చేసి ఆ ప్రాసెస్కి షెడ్యూలింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్, కెర్నల్ రొటీన్స్ దెమ్సెల్వ్స్ కెన్ బి మల్టీ థ్రెడెడ్. కెర్నల్ రొటీన్స్ రాసుకుంటాం. ఆ కెర్నల్ రొటీన్స్ ఏంటంటే ఒకవేళ ఒక థ్రెడ్ బ్లాక్ అయితే వెంటనే ఇంకో థ్రెడ్ క్రియేట్ అవుతుంది. అలానే ఒక థ్రెడ్ నుంచి ఇంకో థ్రెడ్కి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో కెర్నల్ రొటీన్స్ దెమ్సెల్వ్స్ మల్టీ థ్రెడెడ్. సో ఆ మల్టీ థ్రెడింగ్ అనేది ఇంటర్నల్గా కెర్నల్లో జరిగిపోతూ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్. వెన్ కంపేర్డ్ విత్ user level thread, there are more disadvantages in kernel threads. Thread minimizes context switch time. Suppose చూడండి, kernel level thread context switch time, even though మనం ఒక థ్రెడ్కి ఒక 20 మిల్లీ సెకండ్స్ టైం ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమన్నాం అనుకోండి. ఎప్పుడైతే కెర్నల్ దగ్గర నుండి ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుండి ఒక ఇంటరప్ట్ వచ్చిందో వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఈవెన్ దో నువ్వు 20 మిల్లీ సెకండ్స్ ఇచ్చినా కానీ 10 మిల్లీ సెకండ్స్ దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ రిక్వెస్ట్ వస్తే ఆ 10 మిల్లీ సెకండ్స్కి దాన్ని మినిమైజ్ చేసి దాన్ని ఆపేసి, అంటే కాంటెక్స్ట్ స్విచ్ టైం ఏదైతే ఉందో ఒక థ్రెడ్ నుండి ఇంకో థ్రెడ్ స్విచ్చింగ్, కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. ఒక థ్రెడ్ నుండి ఇంకో థ్రెడ్ స్విచ్ అయ్యే టైము నేను 20 మిల్లీ సెకండ్స్ ఇస్తే
కెర్నల్ దగ్గర నుండి ఏదైనా రిక్వెస్ట్ వస్తే అది 10 మిల్లీ సెకండ్స్ దగ్గర అయినా ఆపేయచ్చు, ఈవెన్ 1 మిల్లీ సెకండ్ దగ్గర కూడా ఆపేయచ్చు. అంటే థ్రెడ్ మినిమైజ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం. ఈ థ్రెడ్ ఇందులో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం అనేది మినిమైజ్ అవుతుంది, అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, యూజ్ ఆఫ్ థ్రెడ్స్ ప్రొవైడ్స్ కాంకరెన్సీ విత్ ఇన్ ఏ ప్రాసెస్. సో విత్ ఇన్ ఏ ప్రాసెస్లో కూడా కాంకరెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తాం కెర్నల్ లెవెల్ థ్రెడ్లో. ఎందుకని? మల్టిపుల్ ప్రాసెస్లు ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి కాంకరెన్సీ వచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ యూజర్ లెవెల్ థ్రెడ్లో అయితే ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మల్టీ లెవెల్ థ్రెడ్స్ ఉండవు కాబట్టి కాంకరెన్సీ వచ్చే పాసిబిలిటీ ఉండదు. ఎకానమీ. ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ టు క్రియేట్ అండ్ కాంటెక్స్ట్ స్విచ్ థ్రెడ్స్. సో ఎకానమీ అనేది మోర్ ఎకనామికల్ వెన్ కంపేర్ టు యూజర్ లెవెల్ థ్రెడ్, ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్. సో ఎప్పుడైతే మోర్ ఎకనామికల్ ఉందో, ఒక్కొక్కసారి మనకి మోర్ ఎకనామికల్ మీన్స్ ఒక ప్రాసెస్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, మనం ఏమనుకుంటామంటే మోర్ ఎకానమీ అంటే మీరు అడ్వాంటేజ్ అనుకుంటున్నారమ్మా. కాదు, అబ్జర్వ్ చేయండి. కెర్నల్ లెవెల్ థ్రెడ్లో యూజర్ లెవెల్ థ్రెడ్స్, సపోజ్ నేను ఒక 2 ప్రోగ్రామ్స్ మల్టిపుల్గా ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నాయి. నేను సాంగ్ ప్లే చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్లో గేమ్ వర్క్ అవుతా ఉంది. ఈ 2 యూజర్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు కెర్నల్ ఎకానమీ అంటే ఏంటంటే, కెర్నల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీగా వచ్చి ఈ 2 ప్రోగ్రాములని స్టాప్ చేయటం. యూజర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటే కెర్నల్ ఫ్రీగా ఎకానమీ మోడ్, దానికి కెర్నల్కి ఏంటి, ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ టు క్రియేట్ కాంటెక్స్ట్ స్విచ్ ఆఫ్ థ్రెడ్స్. అంటే ఈ రెండింటిని ఆపేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ వర్క్ని రన్ చేయాలి. సో అలా రన్ చేస్తూ ఉన్నప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసడ్వాంటేజ్. నేను సాంగ్స్ వినాలి అనుకుంటుంటే ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని వచ్చి ఆపేస్తాను అంటే ఇప్పుడు నాకు అది డిసడ్వాంటేజ్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అది అలా అబ్జర్వ్ చేయండి అమ్మా. మోర్ ఎకనామికల్ అంటే ఫ్రీ అనుకోబాకండి. సో ఎవరు ఏ ప్రాసెస్ రన్ చేస్తున్నా, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏమి రన్ అవుతున్నా ఆ ప్రోగ్రామ్ని స్టాప్ చేసి కెర్నల్ లెవెల్ థ్రెడ్ని వచ్చి కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కెర్నల్ ఫ్రీగా వచ్చి కాంటెక్స్ట్ స్విచ్చింగ్ చేస్తుంది. దానివల్ల యూజర్ రన్ చేసే ప్రోగ్రాంలు ఆగిపోవచ్చు. అలా ఆగిపోతే అది డిసడ్వాంటేజ్. నెక్స్ట్, utilization of multi-processor architecture. The benefits of multi-threading can be greatly increased in a multi-processor architecture. Multi-threading యూస్ చేయడం వల్ల కూడా some disadvantages ఉన్నాయి. So this is all about kernel level threads. If you have any doubts, please ask me. Don't have any doubts, I will continue with the differences. Please anybody tell me if you have any doubts, otherwise I will continue with the differences. No doubts? Sir. No. Okay. Differences between user level and kernel level threads.
First one, this is also an important question. Please note down differences between user level and kernel level threads. There are 5 differences. First one, observe. User level threads are fast to create and manage. But coming to kernel level threads, these are all slower to create and manage. ఎందుకు slower amma? Because here the kernel thread must be communicate with the operating system. There is a direct communication with the operating system. But whereas in the case of user level threads, there is no communication to the operating system. So they are easy to create. User level threads are easy to create and manage. Whereas in the case of kernel level threads, there is a direct communication to the operating system. That's why it is slower when compared అందరే with user level threads. ఏంటిది Next, second one, implemented by a threaded library at user level. So user level, all user level threads are implemented by a threaded library at the user level only. Whatever may be the user, in that user level, the threaded library is going to implement. But whereas in the case of kernel level threads, OS support directly to kernel threads. కెర్నల్ థ్రెడ్స్ మొత్తానికి కూడా కమ్యూనికేషన్ కానీ క్రియేషన్ కానీ మేనేజ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ఆపరేటింగ్ సిస్టమ్. యూజర్ లెవెల్ థ్రెడ్స్, ULT means యూజర్ లెవెల్ థ్రెడ్స్. ULT, యూజర్ లెవెల్ థ్రెడ్స్ కెన్ రన్ ఆన్ ఎనీ OS. యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఏ OSలో అయినా రన్ అవుతాయి. But whereas in the case of kernel level threads are specific to the operating system. KLT ante kernel level thread. So kernel level threads are specific to operating system. So kernel level thread lo thread creation operating system మీద డిపెండ్ అయి ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు OS విండోస్ వాడితే దానికి రిలేటెడ్ కెర్నల్ థ్రెడ్స్ ఉంటాయి. అదే మీరు లైనక్స్ వాడితే దానికి రిలేటెడ్ సపరేట్ కెర్నల్ థ్రెడ్స్ ఉంటాయి. So operating system to operating system, kernel level threads are vary. So that's why kernel level threads are specific to the operating system. Next, fourth one, support provided at the user level called user level threads. సపోర్ట్ అనేది మనకి యూజర్ లెవెల్లో క్రియేట్ అవుతుంది, అందువల్లే వీటిని ఏమన్నాం, యూజర్ లెవెల్ థ్రెడ్స్ అన్నాం. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ support may be provided by the kernel is called as kernel level threads. సో సపోర్ట్ థ్రెడ్ క్రియేషన్ కానీ థ్రెడ్ డిలీషన్ కానీ ఆపరేటింగ్ సిస్టము మొత్తం కూడా కెర్నల్ లెవెల్లో చేస్తుంది కాబట్టి వీటిని కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అన్నాం. నెక్స్ట్, మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్ కెనాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ ప్రాసెసింగ్. సో ఇక్కడ యూజర్ లెవెల్ థ్రెడ్స్ కాబట్టి మల్టీ ప్రాసెసింగ్ని మల్టిపుల్ థ్రెడ్స్ అడ్వాంటేజ్గా తీసుకోలేవు. ఎందుకు అంటే ఇక్కడ యూజర్ లెవెల్ థ్రెడ్స్ కాబట్టి ఒక యూజర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటే దానికి మల్టిపుల్ థ్రెడ్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. బట్ ఒక్క ప్రాసెస్లోనే మల్టీ థ్రెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఈ ప్రాసెస్ దీని ఇంటర్నల్గా మల్టీ థ్రెడ్డింగ్ దాని వరకే చేసుకునిద్ది కానీ మల్టీ ప్రాసెసింగ్తో జరగదు. అందుకని మల్టీ థ్రెడ్ అప్లికేషన్ కెనాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ ప్రాసెసింగ్ ఇన్ యూజర్ లెవెల్. But in the case of kernel level, kernel routines themselves can be multi-threaded. Kernel కి సపరేట్ రొటీన్ రాసుకుంటాం కాబట్టి ఆ రొటీన్ దానంతట అదే మల్టీ థ్రెడ్డింగ్ ని సపోర్ట్ చేస్తుంది. These are all the differences between kernel level threads and user level threads. Next, relationship between the threads. There are 3 types of relationships. Observe 3 types of relationships. First one, many to one relationship, one to one relationship, many to many relationship. If you observe the diagram here, many to one model. So one user kernel thread will communicate with many user threads, or many user threads communicate with one kernel thread. Many user threads will communicate with one kernel thread. Many to
many to one. Coming to one to many, here one to one, observe here. In this case, one to one model, kernel, each and every time kernel is going to communicate, kernel thread is going to communicate with user thread, one to one communication. Each and every user thread separately communicate with kernel thread. So one to one relationship. ఒక కెర్నల్ థ్రెడ్ ఒక యూజర్ థ్రెడ్ డైరెక్ట్ గా ఆ రెండే కమ్యూనికేట్ అవుతాయి. సో వన్ టు వన్ కమ్యూనికేషన్. నెక్స్ట్ మెనీ టు మెనీ. సపోజ్ మెనీ కెర్నల్ థ్రెడ్స్ మెనీ యూజర్ థ్రెడ్స్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఈ సింగిల్ కే ఈ టూ కెర్నల్స్ ఈ 4 తో కమ్యూనికేట్ అవ్వచ్చు. అందుకే అబ్జర్వ్ చేయండి, మెనీ కెర్నల్ థ్రెడ్స్ మెనీ యూజర్ థ్రెడ్స్ కమ్యూనికేషన్. If you need, I will explain point by point, no problem. Many to one relationship. The many to one model maps many user level threads to the kernel, one kernel thread. So different user, 4 user threads ikkada single kernel to communicate avutunnayi. Next, thread management is done by the thread library in user phase. సో థ్రెడ్ మేనేజ్మెంట్ అనేది థ్రెడ్ లెవెల్లోనే జరుగుతుంది, యూజర్ లెవెల్లోనే జరుగుతుంది. ఎందుకని మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు కాబట్టి ఏ యూజర్కి ఆ యూజర్ థ్రెడ్ మేనేజ్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎఫిషియంట్ బట్ ఎంటైర్ ప్రాసెస్ విల్ బ్లాక్ ఇఫ్ ఏ థ్రెడ్ మేక్స్ ఏ బ్లాకింగ్ సిస్టమ్ కాల్. ఒక్క థ్రెడ్ బ్లాక్ అయిందంటే ఆటోమేటిక్గా ఎంటైర్ ప్రాసెస్ అనేది బ్లాక్ అవుతుంది. అది ఒక, ఈవెన్ దో ఇట్ ఈస్ అడ్వాంటేజ్ బట్ దట్ ప్రాబ్లమ్ ఈస్ but the entire process will block if a thread makes a blocking system call. ఒక సింగిల్ థ్రెడ్ బ్లాకింగ్ సిస్టమ్ కాల్ యూజ్ చేస్తే ఎంటైర్ ప్రాసెస్ బ్లాక్ అవుతుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎఫిషియంట్ బట్ ఇఫ్ యూ కాల్ బ్లాకింగ్ సిస్టమ్ కాల్ ఎంటైర్ ప్రాసెస్ విల్ గోయింగ్ టు బ్లాక్. Only one thread can access the kernel at a time. Multiple threads are unable to run in parallel or multiprocessors. ఈవెన్ దో మల్టిపుల్ థ్రెడ్స్ యూజర్ థ్రెడ్స్ కెర్నల్తో కమ్యూనికేట్ అవుతున్నా ఎట్ ఏ టైమ్ ఒక్క యూజర్ థ్రెడ్ మాత్రమే కెర్నల్తో కమ్యూనికేట్ అవుతుంది. ఓన్లీ వన్ థ్రెడ్ కెన్ యాక్సెస్ ద కెర్నల్ ఎట్ ఏ టైమ్. కెర్నల్ని ఒక థ్రెడ్ ఒక్కసారి మాత్రం ఎట్ ఏ టైం ఒక కెర్నల్ ఎట్ ఏ టైం ఒక యూజర్ థ్రెడ్ మాత్రమే కెర్నల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, మల్టిపుల్వి ఎగ్జిక్యూట్ అవ్వవు. If the user level thread libraries are implemented in the OS that system does not support kernel threads, use the many to one relationship. User level threads threaded library lo create అవుతాయి, so no problem. User level thread, suppose ఏదైనా ఒక సిచ్యువేషన్ లో యూజర్ లెవెల్ థ్రెడ్స్ కనుక ఓఎస్ ఇంప్లిమెంట్ చేస్తే then it does not support kernel threads. Because of lacking of time, this concept I will explain tomorrow, no problem. Tomorrow I will explain this one to one, one to many, many to many. Till now, if you have any doubts, please ask me.